ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా వంట గ్యాసు కొరత నెలకొంది అనేది అందరూ కూడా ఎక్కువగా నమ్ముతున్న విషయం. కానీ భారత ప్రధాని మోదీయే స్వయంగా పుకార్లను నమ్మకండి, ఎలాంటి కొరత లేదు, అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం, కేవలం 2.5 రోజుల వ్యవధిలోనే బుక్ చేసుకున్నటువంటి గ్యాస్ సిలిండర్ మీ ఇంటికి వస్తుంది అని కూడా చెప్తున్నారు. మరోవైపు ప్రాక్టికల్గా చూసుకుంటే 21 నుంచి 25 రోజుల వ్యవధి పడుతోంది గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత ఇంటికి రావడానికి, లేదా ముఖ్యంగా వాణిజ్య అవసరాలకైతే ఈ కొరత ఎక్కువగా నెలకొంది. అందులో భాగంగా హోటల్స్, హాస్టల్స్ క్లోజ్ చేసేస్తూ ఉన్నారు అని చెప్పి అంటూ ఉన్నారు. వాణిజ్య అవసరాల కోసం అని చెప్పేసి ఇప్పుడు బ్లాక్ మార్కెట్స్ కూడా వచ్చేసినాయి. అంటే అక్రమ మార్గంలో ఎక్కువ ధరకి అమ్ముకుంటున్నారనమాట. కృత్రిమ కొరత కూడా సృష్టించేటటువంటి అవకాశాలు లేకపోలేదు. అటు యుద్ధం నెలకొంది, ప్రస్తుతానికి సంక్లిష్ట పరిస్థితులు ఉన్నాయి, కాదనడానికి లేదు. కాకపోతే ఈ పరిస్థితుల్లో ఉన్న సమాచారాన్ని యథాతథంగా ముందుకు తీసుకువెళ్ళాలి తప్ప జనాల్ని ప్యానిక్ చేసేటటువంటి సిచ్యువేషన్స్ నెలకొనకూడదు. అటు పెట్రోల్ బంకుల దగ్గర కూడా పెద్ద పెద్ద వాటర్ క్యాన్స్ లేకపోతే ఇత్యాది డ్రమ్ములు పట్టుకుని వెళ్ళిపోయి ఈ పెట్రోల్ని నింపుకుంటున్నారు. ఇవి కూడా రేపొద్దున కొరత వచ్చేస్తుంది అని చెప్పేసి అవేమన్నా ఉంటే ప్రభుత్వం ఆయా ఏర్పాట్లు చేస్తుంది. ఆయా సర్క్యులర్స్ జారీ చేసి ప్రజల్ని ఎట్లా చూసుకోవాలో అట్లా చూసుకుంటాయి. కానీ ప్రభుత్వాల నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినా ఈ సోషల్ మీడియాలోనూ ఇత్యాది లేకపోతే విపక్షాలు క్రియేట్ చేస్తున్నటువంటి కొన్ని తప్పుడు వార్తల ఆధారంగాను ఇలా ప్యానిక్ అయిపోయి మొత్తం అంతా కూడా అన్రెస్ట్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేశారనుకోండి, అది మనకే నష్టం. కనుక యాజ్ ఆఫ్ నౌ సిచ్యువేషన్స్ మన కంట్రోల్లోనే ఉన్నాయి. ముఖ్యంగా వంట గ్యాసుకు సంబంధించి అందున గృహ అవసరాలకైతే కనుక పూర్తి స్థాయి అందుబాటులో ఉంది అని కూడా చెప్తున్నారు. తదనుగుణంగా మంత్రులు కూడా పనిచేస్తున్నారు. సాక్షాత్తు మోదీ గారే స్వయంగా చెప్పారనమాట, ఎలాంటి కొరత లేదు, తప్పుడు ప్రచారాల్ని నమ్మకండి అని చెప్పి. మరి ఇంకే